ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏ సమస్యలు పుట్టిస్తున్నావు? దీన్ని చంపుతా. ఎట్ట చంపేస్తావు చెప్పు? దీనికి అన్ని నొప్పులే. వాళ్ళంతా నొప్పులు పుట్టించింది నువ్వేనా? నేనే. నువ్వే? ఏ నొప్పులు ఇచ్చావు చెప్పు? అన్ని నొప్పులు. అన్ని నొప్పులు అంటే విశ్వనీయను కదలొద్ది. ఏం చేయొద్దు, ఏం చేయొద్దు, ఏం చెయ్యొద్దు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పాతాళం నీ కళ్ళు నేను తెరుస్తున్నాను. నీ కళ్ళు నేను తెరుస్తున్నాను. పాతాళం యొక్క నడిబొడ్డు సెంటర్ పాయింట్ లో నుంచి వచ్చేటువంటి అగ్ని గంధకాలు మొత్తం, అక్కడి నుంచి వచ్చే అగ్ని గంధకాలు మొత్తం ఒళ్ళంతా నొప్పులు ఉండేవా? ఒళ్ళంతా జాయింట్ పెయిన్స్ బాగుండేవి. జాయింట్స్ పెయిన్ ఉండేవి, ఒళ్ళంతా నొప్పులు ఉండేవి. ఇప్పుడు ఉన్నాయా? నొప్పులు ఉన్నాయా? లేవు. కాల్ చేస్తుంది అగ్ని. ఒంట్లో ఉన్న దురాత్మలు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో. ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? నిన్నే మాట్లాడా? నేను మాట్లాడాను. మాట్లాడవా? నువ్వు మాట్లాడావు కదా. ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? నా ఇష్టం. నీ ఇష్టమా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమైనా చేస్తా. దీన్ని ఏమైనా చేస్తావా? కూర్చోండి. ఏమైనా చేస్తావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు? చెప్పా. యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఏం చేస్తావు చెప్పు? ఈ బిడ్డని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? చంపేస్తావా? నీ ఇష్టమా? నీ ఇష్టం ఏందో మాకు తెలియాలి కదా. నీ ఇష్టం ఏంటి చెప్పు? నీ ఇష్టం అంటున్నావు. అప్పటి నుంచి నా ఇష్టం అంటున్నావు. నీ ఇష్టం ఏంటో నాకు తెలియాలి కదా. ఏది నీ ఇష్టం ఏంటో చెప్పు? ఏం చేస్తావు? ఈ బిడ్డని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏ సమస్యలు పుట్టిస్తున్నావు? ఇంట్లో గొడవలు పుట్టించేది నువ్వేనా? దీన్ని చంపుతా. దీన్ని చంపేస్తావా? ఎట్ట చంపేస్తావు చెప్పు? దీనికి అన్ని నొప్పులే. అన్ని ఒళ్ళంతా నొప్పులే. ఒళ్ళంతా నొప్పులు పుట్టించింది నువ్వేనా? నేనే. నువ్వే? ఏ నొప్పులు ఇచ్చావు చెప్పు? అన్ని నొప్పులు. అన్ని నొప్పులు అంటే విశ్వనీయను కదలొద్ది. ఏం చేయొద్దు, ఏం చేయొద్దు. ఇది ఏం చేయొద్దు, ఏం చెయ్యొద్దు. ఇంకేం చేస్తున్నావు? ఇంకా ఇంట్లో ఏం చేస్తున్నావు? ప్రార్థన చెయ్యనియను. దీన్ని ప్రార్థన చెయ్యనియను. దాన్ని ప్రార్థన చేయనియవా? చేయనీయకుండా ఎట్ట ఆపేస్తున్నావు? ఎట్ట ఆపేస్తున్నావు నువ్వు? ప్రార్థన చేయని అంటున్నావు కదా. ఎలా ఆపేస్తున్నావు చెప్పు? మా వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. దీనికి నేను చెప్పా. నువ్వు చెప్పబోతే ఎలా చెప్పించాలో మాకు తెలుసు కదా. దీని ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? నీ శక్తి మరి ఇప్పటిదాకా ఎందుకు చంపలేదు? ఇది దీన్ని ప్రార్థనలో తిప్పుతాళ్ళు. ప్రార్థనలో తిప్పుతా ఉన్నారా? ఎవరు తిప్పుతా ఉన్నారు? ఎవరు? వాళ్ళ ఇంట్లో తిప్పుతా ఉన్నారా? అవును, సంఘం. సంఘం తిప్పేస్తుంది. ఎక్కడ? ఏ సంఘం? ఏ ఊరు? ఏ ఊరు? గూడూరు. గూడూరు. గూడూరు నుంచి తిప్పుతా ఉన్నారా? ఎన్నాళ్ళ నుంచి ఈమెను అటాక్ చేస్తున్నావు చెప్పు? ఎన్ని సంవత్సరాల నుంచి దాడి చేస్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి అటాక్ చేస్తున్నావు? ఎన్నేళ్ళ నుంచి? దాన్ని మర్చిపోయావు అనుకుంటాను. మర్చిపోయినా. పొట్టలోనికి అగ్ని, పొట్టలోనికి పాతాల నడిబొడ్డులో నుంచి వచ్చేటువంటి అగ్ని. ఏమనిపిస్తుంది? వద్దు ఎందుకంటున్నావు? పాతాల నడిబొడ్డు నుంచి స్పెషల్, నీకు స్పెషల్ దోష కావాలి. సైతాన్ కూడా స్పెషల్ దోష కావాలి. స్పెషల్ ఫైర్. నీ కూడా స్పెషల్ ఫైర్ కావాలా వద్దా? ఇంకేం చేస్తున్నావు చెప్పు? వాళ్ళ ఇంట్లో ఏమి సమస్యలు పుట్టిస్తున్నావు? రోగం పుట్టిస్తే ఏ రోగం?
కీళ్ళు అన్ని హాస్పిటల్కి వెళ్ళిందా? ఆ, అన్ని మెడిసిన్స్ వాడింది, అన్ని వాడింది. ఏ దాంట్లో ఏం రిజల్ట్ ఉండదు. దాని ఏది పని చేస్తలేదు. చెయ్యనియను. ఎంతమంది ఉన్నారు ఈ ఒంట్లో? మీరు ఎంతమంది? నాకు తెలియదు, నేను చెప్పా. ఇంకేం చేస్తా? ఎన్ని సంవత్సరాల నుంచి ఇంట్లో నెమ్మది లేకుండా చేస్తా నువ్వేనా? అవును. ఎలా వచ్చావు ఈ ఒంట్లోకి? నన్ను పంపినోడు అన్నాడు ఒక్కోడు. నిన్ను పంపినోడు ఒకడు ఉన్నాడా? మగోడా ఆడదా? ఉన్నాడు, వాడే. మగోడు పంపించాడా? వాడున్నాడు ఒక్కోడు. వాడు పంపించాడా? అవును. ఏం చేసి పంపించాడు? వాని ఇష్టం వానికే తెలుసు. ఈ బిడ్డకి ఏం చేయమని చెప్పి పంపించాడు? నేను చెప్పా. ఈ బిడ్డని చంపమని పంపించాడా? నేను చెప్పాను. పాతాల నుంచి వచ్చే నడుబొడ్డు నుంచి వచ్చేటువంటి అగ్నిగంధకాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పాతాళం నీ కళ్ళు నేను తెరుస్తున్నాను. నీ కళ్ళు నేను తెరుస్తున్నాను. పాతాళం యొక్క నడిబొడ్డు సెంటర్ పాయింట్లో నుంచి వచ్చేటువంటి అగ్ని గంధకాలు మొత్తం, అక్కడి నుంచి వచ్చే అగ్ని గంధకాలు మొత్తం ఈ బిడ్డ ఒంట్లో ఉన్న దురాత్మలు మొత్తం కాల్చేస్తున్నాయి. మొత్తం ఏమనిపిస్తుంది? దయ్యం నీకేమనిపిస్తుంది చెప్పు? పాతాళం ఎస్ స్పెషల్ మసాజ్ ఎలా ఉంది? మసాజ్ ఎలా ఉంది? ఏమనిపిస్తుంది? సైతాన నీకేమనిపిస్తుంది? తిప్పుతుందా? ఇంకొంచెం తిప్పుతాం, ఇంకొంచెం తిప్పుతాం. సైతానుకి ఏంటంటే పాతాలు స్పెషల్ మసాజ్ చేయాలి. యేసుక్రీస్తు నామములో ఇంకొంచెం తిప్పుతుంది. 1,00,000 కోట్ల అగ్నిగంధకాలు, పాతాల నుంచి వచ్చే అగ్నిగంధకాలు మొత్తం ఈ బిడ్డ ఒంట్లో నుంచి మొత్తం బయటకు వచ్చేస్తున్నా. మొత్తం అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. మొత్తం సర్దుకొని నీ రోగాలు, నీ నొప్పులు అన్నీ సర్దుకొని బయటకు వచ్చేస్తున్నా. వాంతి రూపంలో మొత్తం వాంతి రూపంలో అగ్ని గంధకాలు ఆ దురాత్మల్ని పీడించేస్తుంది. చూడండి, అది చేతబడి దురాత్మలు మొత్తం బయటకు వచ్చేస్తున్నా. ఫాస్ట్గా యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఫాస్ట్గా బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామములో రా, ఫాస్ట్గా నోటి ద్వారా బయటకు వచ్చేస్తున్నా. మంటలు గొంతు వరకు ఎగచిమ్ముతున్నాయి. మొత్తం గొంతు వరకు ఎగచిమ్ముతున్నాయి. ఇక చూడండి, వాంతి రూపాలు బయటకు వచ్చేస్తున్నాయి. మనం సేవించే దేవుడు గొప్ప దేవుడు. వాయినే నజరేటువంటి యేసుక్రీస్తు ప్రభువు. ప్రతి వాడి మోకాలు యేసుక్రీస్తు నామములో వంగాలి. ఎవరైనా సరే, నీ రాజ్యం ఏదైనా సరే, నీ ప్రాంతం, నీ బస్తీ, నీ గల్లీ ఏదైనా సరే, గూడూరైనా పూడూరైనా ఏడూరైనా సరే, ఎక్కడి నుంచి వచ్చినా సరే, యేసుక్రీస్తు నామములో వంగాల్సిందే. ఆయన ఈ బిడ్డను విడిపిస్తున్నాడు. మొత్తం సత్యస్కరం బయటకు వచ్చేస్తున్నా. ఫాస్ట్గా ఇంకా అగ్ని గంధకాలు గొంతు వరకు చెమ్ముతున్నాయి. వాళ్ళంతా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నా. ఎవడైతే పంపించాడో వాని వద్దకు వెళ్తున్నా. వాని వద్దకు వెళ్ళి చెప్పు, యేసుక్రీస్తు జోక్యం చేసుకున్నాడో, ఇక నువ్వు పెట్టబెడ సర్దుకొని పారిపోని వానికి సలహా ఇవ్వు. యేసుక్రీస్తు నామములో ఫాస్ట్గా మొత్తం సర్దేసుకొని బయటకు వచ్చేస్తుంది. మొత్తం వాళ్ళంతా ఖాళీ చేసి యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తున్నా. రోగాలు, నొప్పులు ఏమైతున్నాయి అన్ని విడిచేసి వెళ్ళిపోతున్నాయి. ఇక నొప్పులు ఉండద్దు, రోగాలు ఉండద్దు. యేసుక్రీస్తు నామములో
ఎస్ విడుదల కలుగుతుంది. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ విడుదల కలిగింప చేస్తున్నాడు. యేసుక్రీస్తు నామములో ఎస్ గట్టిగా చప్పళ్ళు కొట్టండి. గట్టిగా గట్టిగా చప్పళ్ళు కొట్టి బోలో యేసుక్రీస్తు మహారాజుకే, जोर से बोलिए यीशु क्रिस्तु महाराज के, यीशु क्रिस्तु महाराज के. से हालेलुया, से हालेलुया. లేవండి అమ్మా, లేపండి. లేచి ఒకసారి లేచి ఇలా నడిచి చెక్ చేసుకోండి అమ్మా. ఎస్ మీ వాళ్ళంతా కూడా ఫ్రీ అవుతుంది. ఎస్ నొప్పులన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఎస్ యేసు క్రీస్తు నామంలో విడుదల ఉంది. ఎస్ స్వస్థ ఉంది. ఎస్ కార్యాలు జరుగుతాయి. ఒకసారి లేచి నడిచి చెక్ చేసుకోండమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కార్యాలు చేసే దేవుడు. బేతల్ టవర్లో నడవండి అమ్మ, ఒకసారి నడవండి. నడిచి నడవండి, ఫాస్ట్ నడవండి. ఎస్ నడుస్తుండగా ఎస్ మీకున్న నొప్పులు కానీ ఎస్ రోగాలన్నీ కూడా ఎస్ విడిచేసి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ నడవండి. ఎస్ పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ ఇంకోసారి నడవండి. లాస్ట్ వరకు వెళ్ళండి. లాస్ట్ వరకు మొత్తం సెట్ అయిపోతుంది. యేసుక్రీస్తు నామంలో మనం సేవించే దేవుడు జీవగల దేవుడు. ఆయన సర్వలోకానికి రారాజు, సర్వ సృష్టిని పాలించేవాడు. ఆయన నామంలో సమస్త వంగాల్సిందే, కార్యాలు జరగాల్సిందే. అమ్మ ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఒకసారి కాళ్ళు చేతులు జాడించి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎలా ఉందమ్మా మీకు? ఇప్పుడు ఫ్రీగా ఉంది. ఇదివరకు ఇప్పటికి ఏం తేడా ఉందమ్మా? బాడీ పెయిన్ఫుల్ గా ఉండేది అమ్మా. ఇదివరకు ఎలా ఉండేది? పెయిన్ఫుల్ గా ఉంది, బాగా ఒళ్ళంతా నొప్పులు ఉండేది. ఇప్పుడు మీరు ఒకసారి కాళ్ళు చేతులు జాడించి చెక్ చేసుకోండి. మీకు నొప్పి ఉందమ్మా? ఎక్కడైనా నొప్పి? ఎక్కడ లేదు, నొప్పి లేదు. ఇదివరకు నొప్పులు ఎక్కడ ఉండేదమ్మా? ఒళ్ళంతా నొప్పులు ఉండేవమ్మా? ఒళ్ళంతా జాయింట్ పెయిన్స్ బాగుండేవి. జాయింట్స్ పెయిన్ ఉండేవి, ఒళ్ళంతా నొప్పులు ఉండేవి. ఇప్పుడు ఉన్నాయా నొప్పులు? ఉన్నాయా? లేవు. ఇప్పుడు నొప్పులు లేవు. బాడీ ఎంత తెలివిగా ఉంది. వావ్, గట్టిగా చప్పళ్ళు కొట్టి యేసయ్యకు మహిమ చెల్లించండి. యేసయ్యకు మహిమ, యేసయ్యకు ఘనత, యేసయ్యకు ప్రభావాలు, యేసయ్యకు ఆరాధన. ఎస్ ఇక్కడ ఎవరున్నారు? 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 యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారు? చెప్పండి, యేసయ్య అని చెప్పండి. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఎవరున్నారు? బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి. సే హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? బాలాజీ నగర్. ఇక్కడే ఉంటాం. ఇక్కడే ఉంటారు. ఇందాక మరి గూడూరు అని చెప్పింది దయ్యం అంటే మాది అమ్మ వాళ్ళ ఊరు గూడూరు. అమ్మవారు గూడూరు నుంచి. అవునమ్మా, గూడూరు నుంచి వచ్చిన దయ్యం ఇక్కడ బాలజగంలో ఉంటున్నారు. ఎస్ దేవుడి మరి స్వస్థపరిచాడు. గాడ్ బ్లెస్.